9 ఏళ్ల కిందట చేపట్టిన ఒక హై లెవెల్ వంతెన నిర్మాణం ఆగిపోయింది. దీంతో కోట్ల రూపాయల నిధులు గంగపాలయ్యాయి. స్నానాల లక్ష్మీపురంలో 9 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన వంతెన, అప్రోచ్ రోడ్ నిర్మాణాలపై దేవాదాయ శాఖ అధికారులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలను రద్దు చేశారు. తిరిగి మళ్లీ ఇదే వంతెనకు కూతవేటు దూరంలో వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం దగ్గర వైరా నదిపై 2016లో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం 7 కోట్ల నాబార్డు నిధులు కేటాయించారు. ఆ వెంటనే టెండర్లు పిలిచి వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. ఆలయ స్థలం వైపు అబెట్మెంట్, అలాగే నదిలో 7 పిల్లర్లు పూర్తిగా, 3 పిల్లర్లు భూమి పైభాగం వరకు నిర్మించారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించారు. అయితే ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ కనపడకుండా వెళ్లిపోయాడు. అప్పుడే నిధులు ఇచ్చి ఉంటే ఈ వంతెన, అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యేవి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, స్నానాల లక్ష్మీపురానికే చెందిన మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పనుల్లో పురోగతి మొదలైంది. కానీ గతంలో పనులు చేసిన వంతెన్ను కాదని వేరే చోట పనులు మొదలు పెట్టారు. దీంతో కోట్ల రూపాయల నిధులు వృధా అయినట్లయింది. పిల్లర్స్ లేపారు. దాని బిల్లులు రాకపోవడం వల్ల ఆ కాంట్రాక్టరు ఆ పని సగంలోనే అసంతృప్తిగా ఆఫ్ చేశాడు. అయినా సరే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మళ్ళీ 13 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు. అయినా సరే ఇంతవరకు ఆ పని కొనసాగే రహదారిని, ఆ వంతెనని పూర్తి చేయాలని వైరాలో అరకొర నిధులతో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఆ వంతెనను సత్వరంలో నిర్మించి రాబోయే రామలింగేశ్వర స్వామి జాతర కల్లా లక్షలాది మంది జనం వచ్చే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క నాబార్డు నుంచి ఈ హై లెవెల్ వంతెనకు నిధులు మంజూరు చేయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2 ఏళ్ల పాటు ఈ హై లెవెల్ వంతెన నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదు. వంతెన ప్లానింగ్ పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు సరిగ్గా జరగలేదు. ఆ తర్వాత అభ్యంతరాలను కలెక్టర్కు చెప్పడం, పనులు రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి. గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు కోరిన విధంగా ఆలయం పక్క నుంచి కొత్త వంతెన నిర్మాణం చేస్తామని బట్టి హామీ ఇచ్చారు. బ్రిడ్జి శాంక్షన్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ బ్రిడ్జి ఏమైందంటే ఉన్న దేవాలయ స్థలంలో సెంటర్లోంచి వస్తుంది. సెంటర్లోంచి వచ్చేటప్పుడు 2 పార్ట్లుగా విడిపోతుంది దేవాలయ స్థలం. గవర్నమెంట్కి అంతకుముందే మేము దేవాలయం నుంచి ఒకసారి లేఖ కూడా ఇవ్వటం జరిగింది సెంటర్లో వద్దని. వాళ్ళు మా మాటలు వినుకోకుండా అట్నే శంకుస్థాపన చేసి పని ప్రారంభించారు. కానీ మా అదృష్టం బాగుండి మా ఊరు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి ఈ విధంగా మేము అందరం చెప్పేసరికల్లా ఆయన మళ్ళీ ఆ ప్లాన్ అంతా మార్చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జి శాంక్షన్ చేసి రోడ్డు పర్మిషన్ చేస్తాను. దానివల్ల మా ఊరికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఇంకా మేలు జరిగింది. దానివలన దేవాలయ స్థలం కూడా ఒక పక్కకు వచ్చేసి ఎంత జనాభా వచ్చినా ఇబ్బంది లేకోకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న వంతెనకు కొద్ది దూరంలోనే వైరా నదిలో 130 మీటర్ల పొడవుతో కొత్త వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా పిల్లర్ల నిర్మాణం కాకుండా ర్యాపిడ్ పద్ధతిలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనకు 2 వైపులా 2 అబెట్మెంట్లతో 130 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. సిరిపురం నుంచి స్నానాల లక్ష్మీపురం వరకు 1.5 కిలోమీటర్ల సింగిల్ రోడ్ను 2 వరుసల రోడ్డుగా, అలాగే వంతెనకు 2 వైపులా దాదాపు 500 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం, అలాగే స్నానాల లక్ష్మీపురం నుంచి గండగలపాడు మీదుగా సాయిబాబా మందిరం దగ్గరున్న జాతీయ ప్రధాన రహదారి వరకు 5 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును 2 వరుసల నిర్మాణానికి 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు 13 కోట్ల రూపాయలతో మరొక బ్రిడ్జిని ప్రజల రహదారి నిమిత్తం, అలాగే దేవాలయ డెవలప్మెంట్ నిమిత్తం కేటాయించి అక్కడ బ్రిడ్జిని, కళ్యాణ మండపాలని, టెంపుల్ అభివృద్ధికి వినియోగించాలని 13 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రజల సొమ్ము. పనులు చూడకపోతే నత్తనడక నడుస్తున్నాయి. ఆనాటి ప్రభుత్వం 7 కోట్ల రూపాయలు కేటాయించిన సొమ్ము ఇడిపోయింది, ఆ కాంట్రాక్ట్ ఇడిపోయిండు, ఆ పిల్లర్స్ ఏమైపోయినాయి, ఆ సొమ్ము మరి ఎలా రికవరీ చేస్తారు మరి ఏమీ అర్థం కావటం లేదు. ఇట్లా ప్రజల సొమ్ము, రాజుల సొమ్ము రాళ్ళపాలులాగా ప్రజల సొమ్ము వృధా చేస్తే మరి ఇప్పుడు అనేక రేట్లు పెరిగి
ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేటాయించిన 13 కోట్లను సద్వినియోగంగా ఉపయోగించి డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం కొత్తగా చేపట్టిన హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వైరా నదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి డైవర్షన్ చేశారు. వర్షాకాలం నాటికి ర్యాపిడ్ పద్ధతిలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణాన్ని నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తి చేసేలా R&B అధికారులు పనులు చేయిస్తున్నారు.